హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే చాలా రోజుల తర్వాత మీకు క్యాప్సికమ్ కర్రీ కూర ఎట్లా వండాలి చూపిద్దామని వచ్చిన. నాకు వచ్చినట్టు మీకు నచ్చేట్టు వండి చూపిస్తా, సరేనా? ఇదిగోండి, 1/2 కేజీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఇదిగోండి ఎండు కొబ్బరి పౌడరు, ఇదిగోండి పల్లీల పౌడరు, ఇదిగో నువ్వుల పౌడరు, ధనియాల పౌడరు. ఈ 4 కంపల్సరీ వేసుకోవాలన్నట్టు, ఓకేనా? అవైతే అన్ని రొటీనే. ఏంటంటే ఆయిల్ వేసుకోవటము, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు, ఉప్పు, కారం అవి కంపల్సరీ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు చూపించలేదు. వేసేటప్పుడు మీకు చూపిస్తా, సరేనా? ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తా ఆయిల్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అదే ఉల్లిపాయ ముక్కలు, ఇదిగోండి పసుపు తగినంత. ఏంటోనండి, చాలామంది వంటలు చేసి చూపించే వాళ్ళని చూస్తున్నా నేను. పసుపు తర్వాత వేసేది చూపిస్తున్నారు, ఎందుకో ఏమో అసలు నాకు అర్థమే కాలేదు. అసలైతే పసుపు ముందే వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోగానే పసుపు వేసుకోవాలి. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటేనే పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోవాలంటే కొద్దిసేపు ఇట్లనే నూనెలో మగ్గనియాలి కొంచెం. వీటిని మగ్గిన తర్వాతనే క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు నేను సన్నగా పొడుగానే కోసుకున్నానండి. నేనైతే ఇట్లనే కట్ చేస్తా. మీరు కావాలంటే ఇంకా సన్నగా కావాలంటే మీరు సన్నగా కట్ చేసుకోండి. కొంచెం ఇట్లా కలుపుకొని మగ్గనివ్వాలి, వాటర్ ఏమి వేయద్దు. ఈ మగ్గేంత వరకు చాలా ఉన్నట్టుగా అనిపిస్తాయండి, మగ్గిన తర్వాత చాలా తక్కువ అయిపోతాయి. మగ్గడం కోసం నేను మూత పెట్టేస్తున్నా. మంట అయితే మిడిల్లో పెట్టుకోవాలండి, మరీ చిన్నగొద్దు మరీ పెద్దగొద్దు, సరేనా? ఇదిగోండి కొంచెం మగ్గింది, చూస్తున్నారా? కలర్ అయితే మంచిగా కనిపిస్తుంది నాకైతే, ఏమీ వేయకముందే. మగ్గినాక చూడు కొంచెం లోపలికి వెళ్ళిపోయినాయి ముక్కలన్నీ. ఇదిగోండి టీ స్పూన్ కారం. మేము తక్కువ తింటామండి, ఇంకా తక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం తక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు తగినంత, దొడ్డుప్పు వాడతానండి నేను, ఖాళీ ఫ్రైలకు మాత్రమే సన్నుప్పు వాడతా, ఇంకొంచెం, ఓకేనా? ఇప్పుడు కొంచెం కలుపుకొని కొంచెం మళ్ళీ మగ్గనివ్వాలి. వాటర్ ఇప్పుడేమి వేయొద్దు. పెట్టేస్తున్నానండి. ఈ క్యాప్సికమ్ స్టార్టింగ్లో వండితే అస్సలు తినేవాళ్ళు కాదు. అయితే వీళ్ళు తింటలేరని నేనేం చేసిన అంటే పల్లీల పౌడరు, కొబ్బరి పౌడరు, నువ్వుల పౌడరు, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి మంచిగా వండి ఒకసారి పెట్టిన. బాగుందంట. అప్పుడు అంతకుముందు నేను సరిగా చేయలేదట, ఇప్పుడు చేసింది బాగుంది, ఇట్లనే చేయమని చెప్తే అప్పటి నుండి ఇట్లా చేస్తున్నా. అందరు ఇష్టంగా తింటారు. నేను ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకొని క్యాప్సికమ్ వండలేదనుకో, క్యాప్సికమ్ వండలేదు ఎందుకని కూడా అడుగుతారు మా ఇంట్లో. నిజం, చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే చాలా వరకు మగ్గిపోయింది. మగ్గింది కానీ ఉడకాలి కదా, కొంచెం వాటర్ వేసుకోవాలన్నట్టు. ఇదిగోండి వాటర్ వేస్తున్నా. వాటర్ వేసి కొంచెం ఇప్పుడు ఉడకనియాలి, ముక్కలు మెత్తగా కావాలి కదా, లేకపోతే తినరు నిజంగా. సరేనా? మూత పెట్టుకోవాలి, ఉడుకుతుంది ఇక కొంచెం.
ఇదిగోండి ఉడికినాయండి ముక్కలు. మనకు ఉడికిందని ఎట్లా తెలియాలంటే కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా, కనిపిస్తుంది కదా ఆయిల్ పైకి వచ్చినట్టు, అట్లా వస్తే కొంచెం ఉడికినట్టు అన్నట్టు. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇదిగోండి తర్వాత పల్లీల పొడి, తర్వాత నువ్వుల పొడి. పొడి టీ స్పూను, ఇది ఎక్కువ వేసుకోవద్దు. మనము పల్లీలు నువ్వులు వేయించ పౌడర్ చేసుకుంటాం, ఖాళీ కొబ్బరి ఒకటే వేయించకుండా పౌడర్ చేసుకుంటాం. ఏం కాదండి, పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఇంకొంచెం మగ్గాలి. ఈలోపు నేను కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటా, సరేనా? ఇదిగోనండి తరిగి పెట్టుకున్న కొత్తిమీర చాలా వేసుకోవాలి, బాగుంటుంది చాలా వేసుకుంటే. ఇంకోటి ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర వేయకముందే, చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. మీరు కూడా చేసుకొని చూడండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నేను చెప్పింది నిజమని మీకు కూడా అనిపిస్తుంది, ఎంత బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసి కలుపుకొని దించేసుకోవటం. చూడండి అయిపోయింది, సరేనా? చూడండి కర్రీ ఎంత దగ్గరికి వచ్చిందో చూడండి, చూసిందా? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నేను చూపించినట్టుగా క్యాప్సికమ్ కర్రీ వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. రైస్లకు బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, సరేనా? బాయ్.